Hi everyone, welcome to SP Global Solutions. So previously మనం pipes and cisterns కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇంకో డిఫరెంట్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేసుకుందాం. సో ద క్వశ్చన్ ఈజ్ two pipes A and B can fill a tank. Okay, two pipes A and B can fill a tank in 15 hours and 20 hours respectively. Okay, two pipes ఉన్నాయి. So A and B, okay na, A and B, two pipes are there and A can fill the tank in 15 hours and B can fill that same tank in 20 hours, and while the third pipe C can empty the full tank in 25 hours. ఓకే, వైల్ ద థర్డ్ పైప్ సి, ఓకే సి అనే పైప్ ఉందండి. ఆ పైప్ ఏం చేస్తుంది అంటే 25 hours లోపల ఆ ట్యాంక్ని ఖాళీ చేస్తుంది. ఓకేనా, ఏ అండ్ బి వచ్చేసి ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయి అండ్ సి పైప్ వచ్చేసి ట్యాంక్ని ఎంటీ చేయడం జరుగుతుంది. ఆల్ ద త్రీ పైప్స్ ఆర్ ఓపెన్ ఇన్ ద బిగినింగ్. ఓకే, ఆల్ ద త్రీ పైప్స్ ఆర్ ఓపెన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్టర్ 10 hours. ఓకే, ఆఫ్టర్ 10 hours సి ఈజ్ క్లోజ్డ్. ఓకేనా, ఆఫ్టర్ 10 hours సి ఈజ్ క్లోజ్డ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఒకసారి క్వశ్చన్ డిస్కషన్ చేసుకుందాం మనం. సో ఏ పైపు, బి పైపు, సి పైపు, త్రీ పైప్స్ ఆర్ దేర్. సో 15, 20 and 25. ఓకే, 15, 20 and 25. సో మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 5 ఉంది, 0 ఉంది. 5కి కాంబినేషన్లో ఈవెన్ నెంబర్ ఆర్ 0 వస్తే మనకు ఎల్సిఎంలో 0నే వస్తుంది అని చెప్పేసి అంటున్నా. సో ఈ మూడిట్లో హైయెస్ట్ నెంబర్ ఎవరు? 25. సో 25 యొక్క 0తో ఎండ్ అయ్యేటటువంటి మల్టిపుల్స్ చెక్ చేసుకున్నట్లయితే 25 2s 50. 50 అనేది 15 టేబుల్లో 20 టేబుల్లో పోదు. అట్లాగే చెక్ చేసుకుంటూ పోతే అప్ టు 300 వరకు కూడా మనకి ఏవి కూడా అంటే 50 కానీ 100 కానీ 150 కానీ 200 కానీ 250 ఈ నెంబర్స్ అన్నీ కూడా రెండిటి కాంబినేషన్లో క్యాన్సల్ మల్టిపుల్స్ కావు కాబట్టి మనం వాటిని ఎల్సిఎంగా కన్సిడర్ చేసుకోవట్లేదు. సో ఈ మూడు క్యాన్సిల్ చేసేటటువంటి నెంబర్ అంటే ఈ మూడిటికి కామన్గా ఉండేటటువంటి నెంబర్ ఎవరు అంటే 300. సో మనం ట్యాంక్ కెపాసిటీ ఎంత అనుకోవచ్చు? 300 లీటర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఏ 15 hours వరకు చేస్తుంది కాబట్టి మొత్తం పర్ అవర్ ఎన్ని లీటర్స్ని ఫిల్ చేస్తుంది సార్ అంటే 20 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. అండ్ బి వచ్చేసి 20 hours వరకు చేస్తుంది కాబట్టి ఎన్ని లీటర్స్ని పర్ అవర్ ఫిల్ చేస్తుంది సార్ అంటే 15 లీటర్స్ పర్ అవర్ లెక్కలో ఫిల్ చేస్తుంది. అండ్ సి వచ్చేసి 25 hours మన దగ్గర వర్క్ చేస్తుంది అండ్ 25 hoursలో ఎన్ని లీటర్స్ని ఎంటీ చేస్తుంది అంటే 12 లీటర్స్ని ఎంటీ చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనా, సో పర్ అవర్ చూసుకుంటే ఇవి మొత్తం 15 hours, 20 hours, 25 hours వర్కింగ్ టైం అండి. సో 20 hours 20 లీటర్స్ ఏ ఫిల్ చేస్తుంది పర్ అవర్కి అండ్ 15 లీటర్స్ బి ఫిల్ చేస్తుంది పర్ అవర్కి అండ్ సి వచ్చేసి 12 లీటర్స్ మాత్రమే మనకు ఎగ్జిట్ చేసి ఖాళీ చేస్తుంది దీంట్లో ట్యాంక్లో నుంచి. సో మనం కనుక చూసుకున్నట్లయితే సో 20 + 15 35 లీటర్స్ పర్ అవర్ మనకు ఇన్పుట్ వెళ్తుందండి. ఓకేనా, 35 లీటర్స్ మనకు లోపలికి పంపించడం జరుగుతుంది అండ్ 12 లీటర్స్ మాత్రమే బయటికి వస్తుంది గంటకి. సో 35 - 12 చేసుకుంటే 23 లీటర్స్ పర్ అవర్ మనం ట్యాంక్లో ఫిల్ చేస్తున్నాం. ఓకేనా, 35లో నుంచి 12 తీసేస్తున్నాం. 12 ఎందుకు తీసేస్తున్నాం సార్ అంటే సి పైప్ అనేది ఓపెన్ చేసే ఉంది. ఎప్పుడు? స్టార్టింగ్లో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టమని చెప్పేసి అన్నాడు. సో 25ని అంటే 25 hours ఓపెన్ చేసి పెట్టమన్నాడు. కాకపోతే మనకి ఏమన్నాడు, ఇంకొక మాట ఏమన్నాడు అంటే పైప్స్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత 10 hours తర్వాత సి పైప్ని క్లోజ్ చేయమన్నాడు. అంటే ఈ ముగ్గురు కలిసి 10 hours వరకు వర్క్ చేశారు. సో 10 hours లోపల మన ట్యాంక్ లోపల ఎన్ని లీటర్లు నీళ్ళు ఉన్నాయి సార్ అంటే 230 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మన ట్యాంక్లో ఉండడం జరిగింది. 230 లీటర్స్ ఆల్రెడీ ఫిల్ చేసినాం. మన ట్యాంక్ మొత్తం కెపాసిటీ ఎంత? 300 లీటర్స్. ఆల్రెడీ 230 లీటర్స్ ఫిల్ చేసినాం. ఇంకా రిమైనింగ్ ఎంత ఫిల్ చేయాలి అంటే 70 లీటర్స్ని ఫిల్ చేయాలి. సో ఈ 70 లీటర్స్ వర్క్ ఎవరు చేస్తారు సార్ అంటే ఏ అండ్ బి మాత్రమే చేస్తారు. ఎందుకు చేస్తారు సార్ అంటే 10 hours తర్వాత సి పైప్ని క్లోజ్ చేయమని చెప్పిండు కాబట్టి ఇప్పుడు ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎవరు లేరు. సో పర్ అవర్ వీళ్ళిద్దరు కలిసి 35 లీటర్స్ ఫిల్ చేస్తున్నారు కాబట్టి 70 లీటర్స్ని ఫిల్ చేయడానికి 35 1s 35 2s. సో ఇక్కడ ఒక 10 hours వరకు అండ్ ఇక్కడ ఒక 2 hours వరకు మొత్తం కలిపితే మనకు 12 hoursలో ఆ ట్యాంక్ని ఫిల్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, 12 hoursలో ట్యాంక్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అని చెప్పేసి మనము కన్సిడర్ చేయొచ్చు దీనికి ఆన్సర్గా. ఓకేనా, థ్యాంక్ యూ అండి.